ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ యొక్క ఆరాధన కూడికలో చేరిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాం. ఈ వర్షాకాలం కాబట్టి చాలా చల్లగా ఉంది కాబట్టి మనుషులు కూడా చల్లబడిపోయినారు. వర్షాకాలంలో రక్తం చల్లబడుతుంది, మనుషులు కూడా ఏమవుతారు, చల్లబడతారు. చూడండి, ఆదివారం రోజు ఆరాధన రోజు ఎంత చల్లబడినారో. సమయం 1 అవుతుంది కానీ 12:30కే మనము వాక్యం స్టార్ట్ చేయాలి, కానీ 1కి స్టార్ట్ చేస్తున్నాం వాక్యము. కానీ చల్లగా ఉన్నందుకు ఏమైనాము, మనుషులను చల్లబడుతున్నాము, మనలో ఉండే రక్తం కూడా చల్లబడుతుంది. క్రీస్తు యేసులో ఎప్పుడు కూడా మనం కొత్తగా నూతనంగా ఉండాలి. దేవుని వాక్యంలో ఎప్పుడు కూడా వెనుకబడకూడదు. దేవుని వాక్యము వినుటకు ఏమై ఉండాలా, వేగిరపడే వాళ్ళుగా ఉండాలి. మరి ప్రవళిక తర్వాత ప్రణతి పాట పాడింది. తప్పిపోయిన కుమారుని గురించి పాడుతున్నప్పుడు, నీవు తప్ప దిక్కు నాకు ఎవరు లేరు అనే వచనం మనం పాడుతాం. అయితే ఆ చిన్న కుమారుని గురించి ఒకసారి ధ్యానించుకున్నట్లయితే, చిన్న కుమారునికి ఆస్తిపాస్తులు ఉన్నప్పుడు అతనిలో ఒక అహంభావము అయినటువంటి మనసు వచ్చేసింది. ఆ ధనము ద్వారా, ధనము తండ్రి దగ్గర ఎక్కువగా ఉంది, ఆ ధనము ద్వారా అతనికి అహంభావమైనటువంటి మనసు వచ్చేసి ధనము ద్వారానే శాశ్వతమైన డబ్బు తీసుకొని వెళ్ళిపోయినాడు. అయితే తర్వాత అతనిలో ఏం కలిగిందంటే దీనత్వము అనేది కలిగింది. పెద్దలు వచ్చినప్పుడు లేచుకుంటే కూర్చోండి. దీనత్వము వచ్చేసింది అతనిలో. తనకు తానే ఏం కలిగిందంటే దీన మనసు వచ్చేసింది. తండ్రి దగ్గర నుంచి దూరం అయిపోయినాడు. తన దగ్గర ఉన్నటువంటి ఆస్తి అంతా అయిపోయింది. ఆకలి కొని పందులు పొట్టు తినుటకు వెళ్ళినప్పుడు అది కూడా అతనికి దొరకలేదు. అప్పుడు తనలో దీనత్వం వచ్చేసింది. అయ్యో, నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళాలి, కుమారునిగా కాదు. ఎట్లా పోవాలి అనుకున్నాడు? పనివానిలో నేను ఒకనిగా వెళ్ళాలి. నా తండ్రి దగ్గర అనేకమైనటువంటి పనివారు ఉన్నారు, ఆ పనివారిలో నేను ఒకనిగా వెళ్ళాలి అన్నటువంటి దీనత్వమైన మనసు అతనిలో వచ్చేసింది. దీనమైన మనసుతో, దీనమైన స్వభావంతో అతడు పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. నా తండ్రి దగ్గర నేను ఒక కూలివాని వలె నేను వెళ్ళాలి, ఒక కూలివాని వలె ఆయన నన్ను చేర్చుకుంటే చాలు అని అనుకున్నాడు. కానీ తండ్రి ప్రేమ కుమారుని మీద ఎప్పటికీ కుమారునిగానే ఉండిపోయింది. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి ఏం చేసినాడు, వాని కోసం పరిగెత్తుకొని వచ్చి వాని మెడ మీద పడి వాని ముద్దు పెట్టుకొని వానికి స్నానం చేయించి ప్రశస్తమైన వస్త్రములు తొడిగించి కాళ్ళకు చెప్పులు పెట్టి చేతికి ఉంగరం పెట్టి వాని ఘనపరిచినాడు. ఎవడు దీనుడై నలిగిన మనసు కలిగి ఉంటాడో వాని మీద నేను దృష్టి పెడతా అంటున్నాడు దేవుడు. దీనుడుగా ఉంటే వాని మీద దేవుడు దృష్టి పెడతాడు. ఈరోజు కూడా మనము ఎవరి మనవి దేవుడు వింటాడు అంటే, దీనుల మనవి దేవుడు వింటాడు. ఎవరి మనవి వింటాడు? దీనుల మనవి దేవుడు వింటాడు. ఈ దీనుడు అంటే తప్పిపోయిన కుమారుడు అనేటువంటి వాడు దీనుడుగా వెళుతున్నాడు. పనివానిలో ఒక్కడిగా వెళితే చాలు అనుకున్నాడు. కానీ దేవుడు వాని దీనత్వాన్ని చూసి పనివానిగా కాదు, కుమారునిగానే చేర్చుకున్నాడు తండ్రి. చూడండి, మనం చదివిన లేఖన భాగంలో 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం నుంచి చూస్తే, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా, ఆయనను బట్టి, దేవుని బట్టి మనకు కలిగినటువంటి ధైర్యం ఏమంటే, మనకు కూడా ఒక ధైర్యం ఉంది, ఒక భరోసా ఉంది, ఉన్నాడు దేవుడు అని. ఆ దేవుడు నా కష్టకాలంలో నాకు సహాయం చేస్తాడు అన్నటువంటి ఒక ధైర్యం ఉంది. అందుకే ఇక్కడ ఆయనను బట్టి
మనకు కలిగినటువంటి ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగిననో ఆయన మన మనవి ఆలకించును అనున్నదియే. దేవుని చిత్తానుసారముగా మనం ఏమి అడిగినా కూడా ఆయన మనకు అన్ని కూడా అనుగ్రహిస్తాడు. ఇక్కడ తప్పిపోయిన కుమారుని గురించి ఆలోచిస్తే, కుమారుడు తండ్రి దగ్గర నుంచి దూరం కావడము దేవుని చిత్తం కాదు. కుమారుడు మరలా తిరిగి రావడము ఎవరి చిత్తమో? దేవుని చిత్తం. ఆ చిత్తానుసారమైన మనసుతో వాడు వస్తున్నాడు కాబట్టి వాడు అడగకపోయినా కూడా దేవుడు వానికి ప్రశస్తమైన వస్త్రాలను ఇచ్చినాడు. దీనమైన స్వభావం కలిగి ఉంటే మనం అడగకపోయినా కూడా దేవుడు మనకు అన్ని ఇస్తాడు. అందుకే అక్కడ మేము చిత్తానుసారము, ఆయన చిత్తానుసారముగా మనం ఏమి అడిగిననో ఆయన మన మనవి ఆలకించునన్నదియే. మనము ఏమి అడిగిననో ఆయన మన మనవి ఆలకించునని మనము ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. దేవుని అడిగితే ఆయన చిత్తానుసారముగా మనం ఏమి అడిగినా కూడా అది మనకి దొరుకుతుంది. దేవుని చిత్తానుసారమైన మనసు కలిగి, దీన మనసు కలిగి దేవుని మనం అడగాలి. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనము చదువుకున్నట్లయితే, యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. దేవుడు ఎవరి మనవి వినడు? పాపుల మనవి వినడు అని మనకు తెలుసు. ఎవరైతే పాపములోగా ఉండి పాపములో ఉంటే వాళ్ళ మనవి దేవుడు వినడు. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. దేవుని చిత్తానుసారముగా మనము నడుచుకుంటే దేవుడు మన మనవిని ఆలకిస్తాడు. దేవుని చిత్తము చాలా గొప్పది. ఆయన చిత్తం ఏమంటే మనము జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని యొక్క చిత్తమైంది. మనము ఈ లోకానుసారంగా అనుసరించకుండా వాక్యానుసారంగా నడుస్తూ దేవుని యొక్క అడుగుజాడలో నడవాలి అనేది దేవుని యొక్క చిత్తమైంది. అందుకే దేవుని చిత్తానుసారంగా నడిస్తే దేవుడు మన ప్రార్థనలు, మన మనవులను దేవుడు ఆలకిస్తాడు. ఎవడు దీనుడై ఉంటారో వారి ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. 1 తిమోతి 4వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకున్నట్లయితే, 1 తిమోతి 4వ అధ్యాయము, 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము చూడండి 7-8. 2వ తిమోతి చూడండి, 2వ తిమోతి 4వ అధ్యాయము 7-8 వచనాలు. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును నేను కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఎవరైతే దీనత్వముతో మంచి పోరాటము పోరాడుతారో వాళ్ళ కోసం ఏం కిరీటం ఉంచబడిందంట? నీతి అనేటువంటి కిరీటాన్ని దేవుడు ఉంచుతాడు. ఆ కిరీటము పొందాలంటే దీన మనసు కలిగి ఉండాలి. నీతిమంతుడైన దేవుని పోలి మనము నడుచుకోవాలి. దేవుడు ఎంత తగ్గించుకొని దీన మనసుతో ఉన్నాడో మనము కూడా దీనులుగా ఉన్నట్లయితే మనము ఏ కిరీటం పొందుకుంటామంట? నీతి అనేటువంటి కిరీటాన్ని మనము పొందుకుంటాం. గర్వపడితే, అహంకారమైన మనసు కలిగి ఉంటే నీతి కిరీటాన్ని మనం పొందుకోలేము. మనము దీనత్వమైనటువంటి మనసు కలిగి ఉండాలి. తగ్గింపు అయినటువంటి స్వభావము మనము కలిగిన వారుగా ఉండాలి అని దేవుని మాటలు మనం చూస్తున్నాం. అందుకోసమే యాకోబు రాసిన పత్రిక చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందాం. నా ప్రియ సహోదరులారా, చూడండి ఎంత మంచి మాటనో. నా ప్రియ సహోదరులారా
మోసపోవద్దండి. శ్రేష్టమైన ప్రతి ఈవి కూడా, ఏది శ్రేష్టమైనది? ప్రతి ఈవి కూడా సంపూర్ణమైనది. సంపూర్ణమైన ప్రతి వరమును, ఏ సంబంధమైనది? పరలోక సంబంధమైనది, జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. శ్రేష్టమైన ప్రతి ఈవి కూడా, ప్రతి ఆశీర్వాదము ఎక్కడి నుండి వస్తుంది? జ్యోతిర్మయుడగు దేవుడి నుండి ఆశీర్వాదం మనకి వస్తుంది. మనుషుల నుండి ఆశీర్వాదము రాదు, మనుషుల నుండి శాపము మనకి రాదు. ఎవరి నుండి వస్తుంది ఆశీర్వాదము? జ్యోతిర్మయుడగు దేవుడు. పరలోక సంబంధమైన ఈవులు పరలోకం నుండి మనకు వస్తాయి. ఎందుకంటే పరలోకమందున్న దేవుడు పరలోకమందు మాత్రమే కాక ఎక్కడెక్కడ ఉన్నాడు ఆయన? పైన ఆకాశమందును, భూమి మీదను, భూమి క్రింద నీళ్ళ యందును సర్వాధికారి అయి ఉన్న దేవుడు ఏమైనాడంటే, మానవులమైన మనము దీన స్వభావంతో దీనత్వము కలిగి ప్రార్థన చేస్తే ప్రతి ఈవి కూడా, ప్రతి ఆశీర్వాదము అది పరలోక సంబంధమైనదై జ్యోతిర్మయుడకు దేవుని యొద్ద నుండి అవి మనకి లభిస్తాయి, మన కుటుంబానికి వస్తాయి. జ్యోతిర్మయుడకు దేవుడు ఎప్పుడు నిరంతరము వెలుగుచూ ఉన్న దేవుడు. ఆయన ఏమైనాడంటే, నేను లోకమునకు వెలుగును. వెలుగై ఉన్న దేవుడు వెలుగిచ్చుటకై, ఆశీర్వదించుటకై ఆ జ్యోతిర్మయుడకు దేవుడు దీనులకు ఆశీర్వాదమును మనకు అనుగ్రహించేవాడై ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, నీవు నేను మనందరం కూడా, ఈ లోకంలో ఉండే ఏ మానవుడైనా కూడా, అతడు రాజు గాని ప్రధాని గాని మరి ఎవరు గాని కూడా, ఎంత గొప్పవాడైనా కూడా దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, నేను ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. ఎప్పుడు హెచ్చిస్తాడు? శ్రద్ధగా ఆయన మాట వినాలి, ఆయన మాటను మనము అనుసరించాలి. శ్రద్ధ అంటే జాగ్రత్తగా వినాలి. ఆయన మాటలు ఎంతో పవిత్రమైనవి, అమూల్యమైనవి. తేనె కంటెను, జుట్టు తేనె కంటెను అవి మధురమై ఉన్నవి. ఆ మాటలను జాగ్రత్తగా విన్నవాడు దీనుడుగా అవుతాడు. ఆ మాటలు జాగ్రత్తగా విన్నవాడు, అనుసరించిన వాడు ఏమైతాడంటే, సమస్త భూజనుల కంటే కూడా దేవుడు మనల్ని గొప్పగా హెచ్చిస్తాడు. అయితే హెచ్చించబడాలంటే మనం ఏమి ఉండాలా? తగ్గించుకొని ఉండాలి. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. దీనుడు అంటే అర్థమేమి? తగ్గించుకున్నవాడా, హెచ్చించుకున్నవాడా? హెచ్చించుకున్నవాడు దీనుడు కాదు, తగ్గించుకున్నవాడు దీనుడు. ఎవరయ్యా దీనుడు అంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంతో దీనత్వం గలవాడై ఉన్నాడు. ఆయన నిరంతరము వేల కొలది దూతల చేత పొగడబడుచు ఉన్నా కూడా ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగును అని రాయబడి ఉన్నా కూడా ఆయన దీనత్వమైన స్వభావం కలిగి ఉన్నాడు. ఆయన మీద హింసించినా కూడా, ఆయనను దూషించినా, ఆయన మీద చెడ్డ మాటలు పలికినా, ఆయన ముఖము మీద ఉమ్మి వేసినా కూడా ఆయన ఎట్లా ఉన్నాడు? దీనుడుగా ఉన్నాడు, తగ్గించుకొని ఉన్నాడు, తగ్గింపు స్వభావము కలిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన హెచ్చించబడినాడు. అందుకే ఆయన ప్రార్థన దేవుడు విన్నాడు. తండ్రి, నా ప్రార్థన నువ్వు విన్నందుకు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు చూపిన మార్గము ఎటువంటిదంటే,
ప్రతి విషయంలోనూ ఆయన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాడు. ఆయన తగ్గించుకొని దీనుడుగా ఉండి చేసిన ప్రార్థనను తండ్రి విన్నాడు. మనము కూడా తగ్గించుకొని ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వింటాడు. మరి బైబిల్లో చూస్తే సుంకరి పరిసయ్యుని గురించి మనందరికీ తెలుసు. సుంకరి ఎట్లా ప్రార్థన చేసినాడు? దీనుడుగా ప్రార్థన చేసినాడు, తగ్గించుకొని ప్రార్థన చేసినాడు. సుంకరి తగ్గింపు స్వభావంతో ప్రార్థన చేసినాడు. చూడండి, లూకాసు సువార్త 18వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుకున్నట్లయితే సుంకరి ప్రార్థన దేవుడు అంగీకరించినాడు, పరిసయ్యుని ప్రార్థన దేవుడు అంగీకరించలేదు. చూడండి, తామే నీతిమంతులమని తమను నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్తున్నాడు. ప్రార్థన చేయుటకై చూడండి, ఎంత మంచి ఎగ్జాంపుల్ చెప్తున్నాడు దేవుడు. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు ఎక్కడికి వెళ్ళినారు? దేవాలయమునకు వెళ్ళినారు. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. మనకు తెలియదా ఇది? మళ్ళీ ఎందుకు చెప్పుకోవాలా? మాటి మాటికి జ్ఞాపకం చేసుకోవాలి. దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అంటుంది. ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఈ మాట. మరలా ఎందుకు చెప్పుకోవాలి, ఎందుకు నేర్చుకోవాలంటే దీనత్వమును నేర్చుకోవడానికి ప్రతిరోజు మనము ధ్యానించాలి. ప్రార్థన చేయటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతరుల మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. హెచ్చించుకున్నాడా, తగ్గించుకున్నాడా? ఇతరులను పోలుస్తున్నాడు. ఇదిగో ప్రభువా, నేను చోరులు, అన్యాయస్తులు, వ్యభిచారులు, ఇతర మనుషుల వలనైనను, పక్కన ఉండే సుంకరిని చూపిస్తున్నాడు. ఈ సుంకరి వలనైనను నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. అతనిలో దీనత్వం లేదు. ఒకరిని పోలుస్తూ, ఒకరిని చూపిస్తూ ప్రార్థన చేస్తున్నాడు. కానీ సుంకరి అయితే ఏం చేస్తున్నాడు చూడండి. అయితే సుంకరి దూరముగా నిలబడి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, వాడు చేసిన పాపము, వాడు చేసిన బాధను తలుచుకుంటూ రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. దేవా, పాపినైనా నన్ను ఏమంటాడు? కరుణించుమని పలికెను. వాడు పక్కలో ఉన్నటువంటి పరిసయ్యుని గురించి అయినను, దొంగ గురించి అయినను, ద్రోహి గురించి అయినను, వ్యభిచారి గురించి అయినను చెప్పడం లేదు. తన గురించి తాను చెప్పుకొని, తన గురించి తాను బాధపడుతూ, ఏడుస్తూ దేవునికి చెప్పుకుంటున్నాడు. ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను దేవా, నేను యోగ్యుడను కాను, పాపినైన నన్ను కరుణించుమని అతడు పలుకుతూ దీనత్వముతో, దీన స్వభావముతో దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు నీవు నేను కూడా దీన స్వభావముతో, తగ్గింపు స్వభావముతో, ప్రభువా నేను కూడా సుంకరి వలె తగ్గించుకొని ప్రార్థన చేసే మనసులో నాకు ఈ ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. ఇతరులను పోల్చుకుంటూ మనం ఎప్పుడు ఉండకూడదు. మనకు మనమే పోల్చుకొని, మనకు మనమే తగ్గించుకొని ప్రార్థన చేయాలి. వాడు ప్రార్థన చేస్తున్నాడు. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తనకి ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడునని, తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని చెప్పాను. ఎవరికి వచ్చింది ఆశీర్వాదం? దీనుడినికా లేకుండా హెచ్చించుకున్న వానికా? దీనత్వము గలవానికి ఆశీర్వాదాలు. ప్రార్థన దీనత్వముతో చేస్తే ఆశీర్వాదం మనం పొందుకుంటాం. అంటే గర్వ స్వభావముతో, అహంకారమైన స్వభావముతో మనం ప్రార్థన చేస్తే ప్రార్థనకు జవాబు దేవుడు ఇవ్వడు. దీన మనసుతో మనము ప్రార్థన చేయాలి. సామెతలు 22వ అధ్యాయము 9వ వచనము చదువుకుందాం. సామెతలు 22వ అధ్యాయము 9వ వచనం.
దయాదృష్టి గలవాడు. ఎవరు? ఏ దృష్టి? దయాదృష్టి. దయగలవాడు. దయగలవాడు ఎప్పుడు దయతోనే ఉంటాడు. ఎవరు బాధపడుచున్నా చూడలేనటువంటి మనసు గలవాడు దయాదృష్టి గలవాడు. దయగలిగిన వాడు, దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత ఎవరికి ఇస్తాడంట? దరిద్రునికి ఇస్తాడు. తనకంటే లేని వానికి కొంత సహాయం చేస్తాడు. ఎవరు? దయగలవాడు. దయలేనివాడు తన ఎదుటనే ఇతరులు బాధపడుతున్నా, ఇతరులు ఆహారం లేకున్నా, ఇతరులు అంగి లేకున్నా, లేకపోతే ఏదైనా ఆపదలో ఉన్నా కూడా వాళ్ళకు సహాయం చేయడు. ఎవరు? దయలేనివాడు. దయగలిగిన వాడు తన దగ్గర ఉన్న దాంట్లో కొద్దిగా ఎవరికి ఇస్తాడు? దరిద్రునికి ఇచ్చును. అట్టివాడు దీవెన పొందుతాడు. ఎవరు దీవెన పొందుతాడు? తనకు కలిగిన దానిలో దరిద్రునికి ఇచ్చిన వాడు ఏం పొందుతాడు? దీవెన పొందుతాడు. మనం కూడా మనకున్న దాంట్లో ఇతరులకు ఏం చేయాలా? సహాయం చేయాలి. మనకంటే లేని వారికి మనం సహాయం చేయాలి. మనకు వస్త్రాలు దండి ఉన్నాయనుకో, లేని వారికి ఇవ్వాలి. ఇంకా మనకు ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు మన ఇరుగు పొరుగు వారికి సహాయం చేయాలి. దయ కలిగిన వారి మీద దేవుడు ప్రత్యేకమైన దృష్టి ఉంచుతాడు. దయగలవానికి దీవెనలు వస్తాయంట. చూడండి, దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చును. అట్టివాడు ఎవరు? అట్టివాడు అంటే ఎవరు? దరిద్రునికి ఇచ్చిన వాడు దీవెన పొందుతాడు. ఎవరికి కూడా సహాయం చేయని వాడు దీవెన పొందాడు. కొంతమంది చేతులు ఎప్పుడు కూడా ఇట్లనే ఉంటాయి, ఇట్లా రావు. ఇచ్చే చేతులుగా ఉండాలి. దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో సహాయం చేసేటువంటి స్వభావం కలిగిన వారుగా ఉండాలి. చాలా మంది సహాయం చేయలేని వారి మనసు ఉంటది. ఎవరికి ఇయ్యడు, తన కోసము ఇచ్చుకోడు, బీదలకు ఇయ్యడు, కుటుంబం కోసము ఖర్చు చేయడంట. మనం చదివేటప్పుడు చిన్న ఉన్నప్పుడు ఒక స్టోరీ ఉండేది కదా. ఒకడు ఏం చేసినాడంట, సంపాదించినదంతా కూడా కుటుంబం కోసము ఖర్చు పెట్టలేదు, తాను తినలేదు. ఏం చేసినాడు, తీసుకుపోయి ఊరి బయట ఒక గుంత తోగి ఆ గుంతలో పెట్టినవాడంట. పెట్టి ఏం చేసేవాడు, ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు వచ్చి ఆ గుంత తీసి చూసి మళ్ళా బూడ్చి వెళ్ళేవాడు. ఒకరోజు అతడు చేసిన పనిని, అక్కడ పెట్టిన ధనాన్ని ఎవరు చూసినారు? దొంగలు చూసినారు. ఆ పూడ్చిపెట్టిన ధనాన్ని దోచుకొని వెళ్ళిపోయినారు. అప్పుడు వాడు అనుకున్నాడంట, నేను తినలేదు, ఇతరులకు సహాయం చేయలేదు, నేను దాచిపెట్టిన ధనము ఎవరు ఎత్తుకుపోయినారు? దొంగలు దోచుకుపోయినారు. ఈరోజు మనం కూడా గొప్ప వాళ్ళం కావాలంటే మనకున్న దానిలో ఇతరులకు సహాయం చేయాలి. అందుకే దేవుడు అంటాడు, నేను ఆకలి కొంటిని, మీరు నాకు ఆహారం ఇచ్చితిరి. నేను చలిగా ఉంటిని, మీరు నాకు వస్త్రాలు ఇస్తిరి. నేను చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడడానికి వచ్చితిరి. అంటే దయగల మనస్సు, దయగల స్వభావం అన్నమాట. ఎవరైతే దయగలిగి ఉంటాడో వానికి, ఎవరైతే దయగల వానికి ఆహారంలో కొంత ఇస్తాడో వాడు దీవెన పొందుతాడు. ఎవరికి దీవెన అంటే దయగల వానికి దీవెన. కీర్తనలు 138వ అధ్యాయము 6వ వచనం. కీర్తనలు 138వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. యెహోవా మహోన్నతుడైనను. ఈ మాట జాగ్రత్తగా మనము గుర్తు చేసుకోవాలా. దేవుడు ఎవరయ్యా అంటే మహోన్నతుడు అయినను ఆయన దీనుల మీద లక్ష్యం పెడతాడు. అంటే దీనుల మీద మనసు పెడతాడు. దేవుడు ఎవరు? మహోన్నతుడు. మనకు అందనంత దూరంలో ఉండేవాడు ఆయన. అంత దూరంలో ఉండే ఆయన కూడా దీనుడుగా మన దగ్గరకు వచ్చినాడు. చూడండి, దీనుడుగా, అల్పునిగా ఒక శరీరాన్ని ధరించుకొని మన మధ్యలోకి వచ్చినాడు. అది ఆయనలో ఉండే గొప్పతనం. అందుకే యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనుల మీద లక్ష్య పెట్టును. ఇది కూడా ఉంది. ఆయన ఎవరి మీద దృష్టి పెడతాడంట?
ఆయన దూరముగా ఉండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. అంటే గర్విష్ఠులు ఎవరో కూడా దేవునికి తెలుసు, దీనులు ఎవరో దేవునికి తెలుసు, గర్విష్ఠులు ఎవరో ఎవరి మీద బాగా దృష్టి పెడతాడంట. ప్రవళిక తప్పు చదువుతున్నా నువ్వేమన్నా? ఎవరి మీదనంట? ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా, ఎవరు గర్విష్ఠుడు బాగా చూస్తుంటాడు ఆయన. ఎవరు గర్వపడుతున్నారు, ఎవరికి అహంకారం ఉంది, ఎవరికి తగ్గింపు స్వభావం లేదు అని ఆయన బాగా చూస్తుంటాడంట. మనమేమంటే మన గర్వం మన ఇష్టంలో ఎవరు చూడరు అనుకోవచ్చు, కానీ ఆయన దూరం నుండి ప్రత్యేకంగా గర్విష్ఠులను బాగుగా ఎరుగును. అదే విధంగా దీనుల మీద కూడా ఆయన ఏం పెడుతున్నాడు? లక్ష్య పెట్టును. దీనుల మీద కూడా ఆయన ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నాడు. గర్విష్ఠులను ఏం చేస్తాడు? కిందికి దింపేస్తాడు. దీనులను ఆయన హెచ్చిస్తాడు. ఇప్పుడే మనం చదువుకుంటే కదా, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించును. అందుకే ఎవరి మీద దృష్టి పెడతాడంట? ఎవరి మీద లక్ష్య పెడతాడు? దీనుల మీద ఆయన లక్ష్య పెట్టును. దూరము నుండి ఆయన గర్విష్ఠులను బాగుగా ఎరుగును. బాగా తెలుసు ఆయనకి ఎవరు గర్విష్ఠులు. కాబట్టి మనము తగ్గించుమైన మనసు కలిగి ఉండాలి. కీర్తనలు 25వ అధ్యాయము 9వ వచనంలో, కీర్తనలు 25వ అధ్యాయము 9వ వచనం, న్యాయ విధులను బట్టి, ఏ విధులు? న్యాయ విధులు. న్యాయమైనవి ఏవో ఆ న్యాయమైన దానిని బట్టి ఆయన దీనులను నడిపించును. తన మార్గమును ఆయన దీనులకు నేర్పును. గర్విష్ఠులు నేర్చుకోలేరు. ఎవరు నేర్చుకుంటారంట? దీనులు నేర్చుకుంటాడు. దేవుడు కూడా ఎవరికి నేర్పిస్తాడంట? దీనులకు ఆయన తన మార్గమును నేర్పును. గర్విష్ఠులైతే నేర్చుకోలేరు. ఎందుకంటే గర్విష్ఠుడు దగ్గరికి రాడు అసలు. ఎందుకంటే నేర్చుకోవాలనేటువంటి మనసు గర్విష్ఠుడికి ఉండదు. అందుకే న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన మార్గము ఏం చెప్పినాడు? ఎక్కడ నడవమని చెప్పినాడు? ఎక్కడ నడచకూడదని చెప్పినాడు? కీర్తనలు 1:1 దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఆ మార్గాన్ని దేవుడు నేర్పిస్తాడు. ఎవరికి? దీనులకి. దీనులకి తన మార్గమును ఆయన నేర్పును. కాబట్టి ఆయన మార్గము ఏమో దీనులకు తెలుసు, గర్విష్ఠులకు తెలియదు. గర్విష్ఠులు ఆయన ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నాడు గర్విష్ఠుల మీద. అందుకే మనము తగ్గించుకొని దీన మనసు కలిగిన వారుగా ఉంటే ఆయన మన మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి మన ప్రార్థనను ఆయన వింటాడు. 149వ కీర్తన 4-5 వచనాలు గట్టిగా చదవమ్మా. 149వ కీర్తన 4-5 వచనాలు. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు. అంటే ప్రీతి అంటే మన మధ్యలో ఒక ప్రీతి ఉంది కదా. ప్రీతి అంటే అర్థం ఏమంటే ప్రేమ అని అర్థం. దేవుడు తన ప్రజల మీద ఏం కలిగిన వాడంట? ప్రేమ కలిగిన వాడు. తండ్రి తన కుమారుని మీద ఎంత ప్రేమనో మొదటినే చూస్తాం కదా. వాడు దీనుడుగా తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి వాడి కోసం ఏం చేస్తున్నాడు? తండ్రి ఏమో ఎదురు చూస్తున్నాడు, కానీ వాడు ఎట్లా వచ్చినాడని చూస్తే మనము 10 వారిలో ఒకనిగా నేను వెళ్ళాలి అని దీన మనసుతో వచ్చినాడు. మనం కూడా దీన మనసు కలిగి ఉంటే మనల్ని ఎక్కువగా ప్రేమిస్తాడు ఆయన. అందరినీ ప్రేమిస్తున్నాడు ఆయన. ప్రత్యేకంగా దీనుల మీద ఆయన శ్రద్ధ ఉంచుతాడు. అందుకే దేవుడు లోకమును
ఎంతో ప్రేమిస్తున్నాడు. గర్విష్ఠులను ప్రేమిస్తున్నాడు, దీనులను ప్రేమిస్తున్నాడు. గర్విష్ఠులను ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతున్నాడు, దీనులను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతున్నాడు ఆయన. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, యెహోవా తన ప్రజల యందు ప్రేమ గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరణ చేస్తాడు. రక్షణ అనేటువంటి అలంకారముతో వారిని నింపుతాడు. భక్తులు ఘనత నుండి అంటే పొగడబడుదురు గాక అని. ఎవరు? భక్తులు ఘనత పొంది ప్రహర్షించబడుదురు గాక. వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహ గానము. మీరు నిజంగా పండుకున్నప్పుడు ఎప్పుడైనా పాట పాడుకుంటే పడుకున్నారా? వెరీ గుడ్. ఎంతమంది పడుకున్నారు పాట పాడుకుంటా? నాగరాజయ్య గారు, ఇద్దరు. ఇంకా ఏం బైబిల్ ఏం లేదు, నిజంగా చెప్పండి. వెరీ గుడ్. పడుకున్నప్పుడు ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు? అందరు చేస్తున్నారా? వెరీ గుడ్. లేచినప్పుడు మనుషులు మీరు అందరూ పాట ఎంతమంది పాడుతున్నారు పడుకున్నప్పుడు? ఏం పాట? పాటలు మస్తుకునే. ఏం పాట పాడుకుంటూ పండుకున్నారు? పాటలు మస్తుకున్నాయి. దేవుని పాట పాడుకొని పడుకో. పడుకున్నప్పుడు ఎక్కడ పెట్టుకొని పడుకుంటున్నారు బైబిల్? ఎంతమంది తల మీద పెట్టుకొని పడుకుంటున్నారు? తల కింద చేయొద్దు. నిజంగా చెప్పండి. తల కింద పెట్టుకోండి, మంచిదే. కానీ హృదయంలో కూడా పెట్టుకోవాలా. ఏంటివి? దేవుని మాటలు. అవునా? ఎప్పుడు వస్తుంది తలకాడికి బైబిల్? నిజంగా చెప్పండి. ఏమ్మా చేస్తున్నా ఇప్పుడు? గుడ్. ఏసన్నా బాగా గుర్తుపెట్టుకున్నాడు. జ్వరం వచ్చినప్పుడు ఎక్కడికొస్తుంది బైబిల్? జ్వరం అయిపోతేనే గుడ్లేకి. ఆదివారం అయితేనే ఎక్కడికొస్తుంది బైబిల్? చేతిలేకి. కొంతమందికి ఆదివారం కూడా చేతిలేకి రాదు బైబిల్. చాలాసార్లు చాలా మందికి చాలా బైబిల్ ఇచ్చిన, ఎవరినే ఏమైనా బైబిల్ లేదు. ఇంకా విచిత్రం ఏమంటే, ఏం బైబిల్ అని మా పిల్లగాడు చించుతున్నాడు సార్. నేను చూస్తున్నా చాలా మందిని, మనమన్లకి మనమరాళ్ళకి ఇస్తున్నారు బైబిల్ చించుకొని అయినా అని. వాళ్ళు రోజు ఒకరు పేపర్ చించినప్పుడు సంతోషం ఆయనకి, వాళ్ళకి జేజులకి. దాని విలువ తెలిస్తే కదా. ధ్యానించాలి ఆ వాక్యాన్ని, హృదయంలో పెట్టుకోవాలి. అందుకే యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురు గాక. వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహ గానము చేదురుగాక. నిజంగా దేవుని ధ్యానించి పడుకుంటే చాలా సంతోషం. నువ్వు పాట పాడుకుంటూ, వాక్యం చెప్పుకుంటూ, లేకపోతే ప్రార్థన చేసుకుంటూ కళ్ళు మూస్తే ఎంత ఆశీర్వాదం. అట్లనే బాప్తీసం తీసుకోకుండా పాట పాడుకుంటూ పోయినావనుకో, అది కుదరదు. మళ్ళా ఏముండాలా? యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకొని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు కూడా ఏం చేయాలా? బాప్తీసం తీసుకుంటేనే వాడు మరణిస్తే దేవుని రాజ్యంలోకి పోతాడు. తీసుకుంటేనే పోతాడా? ఇంకా తీసుకున్నాను అయిపోయాక. కొంతమంది చాలా ఆశ్చర్యం, ప్రార్థన బాప్తీసం తీసుకున్నప్పుడు బాగా వస్తారు, బాప్తీసం తీసుకున్నాక ప్రార్థన ఆబ్సెంట్. అరే బాబు, ప్రార్థన బాప్తీసం తీసుకున్నాక బాగా ఆరాధనకు రావాలా? బాప్తీసం తీసుకొని ప్రతి ఆదివారమున అపోస్తుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయటందు ఎడతెగగా ఉండాలా అంటే అప్పుడు సరే అంటాడు. ప్రార్థన బాప్తీసం తీసుకుంటారు, అయిపోయాక. కొంతమంది తల్లిదండ్రులు మరీ విచిత్రమైన, సార్ మా వానికి ఇప్పుడే ఈసారి బాప్తీసం, మా పాపకి ఇప్పుడే మళ్ళీ దొరకదు. ఎప్పుడు? పెళ్ళప్పుడు సార్
ఇప్పుడు వద్దులేమ్మా 2 వారాలు ప్రార్థనకు వచ్చినాక ఇష్టంలే అంటే మళ్ళీ రాదు మా పాప ప్రార్థనకి, మా వాడు రాడు. ఇప్పుడే చాలా మందికి అట్ట అయ్యాం మేము. ప్రార్థనకి రావాలా, వాక్యం వినాలా, తర్వాత బాప్తిజం తీసుకున్నాలా. ఇచ్చినామనుకో ఏం చేస్తుంది ఆమె నిజంగా మళ్ళా 2వ రోజు 3వ రోజు రాదు ఇంకా ప్రార్థనకి. యేసుక్రీస్తు దేవుని కుమారుడని, వాక్యము గొప్పదని దాన్ని ధ్యానించడం ద్వారా మనము ధన్యులమైతామని తెలుసుకోవాలి. అందుకే యవనస్తురాలు ఇంకా చాలా మంది ఉన్నారు బాప్తిజం తీసుకోవడానికి. వాళ్ళు ఏం చేయాలా? బాప్తిజం తీసుకోవడానికి సిద్ధపడాలా. దేవుని యొక్క ఆరాధనలో మనం ముందుకు రావాలి. రొట్టెను ఆయన శరీరమునకు గుర్తుగా, ద్రాక్షారసమును ఆయన రక్తమునకు గుర్తుగా జ్ఞాపకం చేసుకొని తీసుకోవాలి. అందుకే ఇక్కడ ఏం చేస్తున్నారు? తమ పడకల మీద ఏ గానము? ఉత్సాహ గానము చేయుదురుగాక. ఎవరైతే పడుకున్నప్పుడు కూడా ధ్యానం చేసుకోవాలి, హృదయంలో పాట పాడుకొని ప్రార్థన చేసుకొని పడుకోవాలి. లేచినప్పుడు ప్రార్థన చేసుకోవాలి, మనసులో ధ్యానం చేసుకోవాలి. అది ఎంతో ఆశీర్వాదం. ఇంకేమంటారు చూడండి, మీకా 6వ అధ్యాయము 8వ వచనం. మీకా 6వ అధ్యాయము 8వ వచనం. తీసినారా? మనుష్యుడా, తీసినారా? చదవాలా? మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. మనకు తెలుసా ఉత్తమమైనది ఏదో? తెలుసా తెలియదా? పాలు ఉన్నవి, ఫెనాయిల్ ఉంది. ఏది ఉత్తమం తాగితే? 3 ఒకే రకంగా ఉంటాయి. తెలుసా మీకు? పాలు, ఫెనాయిల్, ఇంకోటి ఎవరో చిన్న చెప్తున్నారు కళ్ళు. పాలు, ఫెనాయిల్, కళ్ళు. ఏది ఉత్తమం అంటే తాగుతోళ్ళు కళ్ళే ఉత్తమం అంటారు. పాలు తాగునైనా నీకు మంచిగా బలం వస్తుంది, పాలు గుడ్డు తిను అంటే కళ్ళు గుడ్డు తింటా, కానీ కళ్ళు తాగుతా దానిలోకి కారం గుడ్డు తింటా. అదే ఉత్తమం. పాలు గుడ్డు నాకు వద్దు. నేను ఇది చెప్పినప్పుడల్లా తెలంగాణలో పాపము భార్య భర్తలు పోయి తాగి వస్తారు, కానీ మన కర్నూల్లో భర్త ఇంటికాడ ఉంటున్నారు, భార్యలు తాగి తీసుకొస్తున్నారు లోటలుల్లా. మరసంగా పోసుకొని వచ్చి తాపిస్తున్నారు అనమాట. ఏది ఉత్తమము? ప్రార్థనకు రావడం ఉత్తమమా? ఇంకోటి మర్చిపోయినా, మధ్యలో కూడా ఎట్లుంటది? 3, 4 ఏవేవి? పాలు, ఫెనాయిల్, మజ్జిగ, కళ్ళు. ఏది ఉత్తమము? ఇక్కడ కూడా దేవుడు అంటాడు ఉత్తమమైనది ఏది? వాక్యము ఉత్తమమైనది, వాక్యము గొప్పది. అందుకే ఓ మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఏవేవి ఉత్తమం అంట? న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఏ మనసు కలిగి ఉండాలంట? దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించాలి. అదే కదా దేవుడు నిన్ను కోరుకున్నది. దేవుడు నిన్ను కోరుకుంటున్నది ఏమంటే కనికరము కలిగి ఉండాలా, ప్రేమ కలిగి ఉండాలా, న్యాయముగా నడుచుకోవాలా, దీన మనసు కలిగి ఉండాలా. ఇదే కదా ఆయన మన ఎడల కోరుకున్నది. దీన మనసు కలిగి ఉంటే మనం ఆశీర్వదించబడతాం. మరలా యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనం. కాదు గాని అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు ఏమిస్తాడంట? కృప అనుగ్రహిస్తాడు.
దీనుల మీద దేవుడు కృప చూపిస్తాడు. అహంకారులను దేవుడు ఏం చేస్తాడు? ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనములు చెప్పుచున్నవి. కాబట్టి దేవునికి ఏమై ఉండాలా? లోబడి ఉండుడి. చూడండి, పశువులు కూడా మన యజమానునికి లోబడి ఉంటాయి. రోజు బండి కట్టేటప్పుడు ఆ బండి కట్టేవాడు బండి తీస్తే అయిపోయా, ఎద్దు కట్టిన దాన్ని విప్పి బండి పైకి తీస్తే ఆ ఎద్దు ఎక్కడొస్తుంది? కాడి కిందికి లోబడి వస్తుంది. అయ్యా నువ్వు సిద్ధము, నేను కూడా సిద్ధమే, నా మెడ మీద నువ్వు కాడి పెట్టు అనేది లోబడి దగ్గరికి వస్తుంది. చూసినారా లేదా మీరు? రమ్మని పిలిచాల్సిన అవసరం లే. ఏం చేస్తున్నా? అది బండి తీసి ఎత్తుతే అయిపోయాక ఈయన నన్ను కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు, బండి తీసుకొని వెళ్ళుటకు అని దానికి తెలుసు. అందుకే అది వచ్చి చక్కగా ఆ కాడి కిందికి వచ్చేస్తుంది. అప్పుడు ఆయన దాన్ని కట్టేస్తాడు. దీనత్వంతో వస్తుంది అది. ఒకవేళ అప్పుడప్పుడు మంకు పట్టేది రాలే అనుకో, ఏం చేస్తాడు అప్పుడు? తాలుబొట్ట తాడు బట్టి లాగుతాడు. ఇంకా రాలే ఏముంటది అలా, అది అప్పుడు అది కిందికి వస్తుంది. దేవుడు కూడా దీనత్వంతో మనం పిలిచినప్పుడు రాకపోతే దేవుడు కూడా ఏం చేస్తాడు? అప్పుడు లోపడుతాం మనం. దీనత్వం. అందుకే ఇక్కడ కాబట్టి దేవునికి ఏమంటాడు? లోబడి ఉండండి. అందుకే యెషయా గ్రంథంలో ఎద్దు తన కామందుని అడుగును, గాడిద తన సొంత వాణ్ణి దొడ్డి తెలుసుకొనును, ఇజ్రాయేలీలకు తెలివి లేదు. అవి లోబడవు, విధేయత చూపవు, అవి దీన మనసు కలిగి ఉండదు. నిజంగా మీరు చూస్తుంటారో లేదో కానీ మనం రోడ్డెంబడ పోతుంటే ఆ యజమానుడు పాపం ఆ ఎద్దును కట్టి దానికి ఎక్కువ బరువైనా కూడా పాపం అది ఇగ్గుతుంటది. అది చాలా సార్లు ఇగ్గలేనప్పుడు ఆ చిలకాలతో కొడుతూ ఉన్నప్పుడు మీరు చాలా సార్లు చూడండి, దాని కండ్లలో నీళ్లు కారుతూనే ఉంటాయి. నాకు అనిపిస్తుంది పాపము వాడిని దింపి కొట్టాలా అనిపిస్తుంది నాకు. అంటే ఆ బాధ చెప్పుకోలేక ఆ ఎద్దు కానీ ఏం చేస్తుంటది? కళ్ళల్లో నీళ్ళు వస్తుంటాయి, అది ఇగ్గుతూ ఉంటాయి. ఎత్తు ఎక్కటప్పుడు చూడాలా దాని బాధ. ఈడేమో పైన కూర్చొని తింటాడు, ఇగ్గుతూ దానికి బాధ దానికి తెలుస్తుంది. కానీ పైన కూర్చొని ఏం చేస్తాడు? దానికి పెట్టి ఇంత మేత పెడతాడు, కానీ దాని పని ఎంతో చేపిస్తాడు. ఎన్ని కింటాల ఐరన్ అంటే కడ్డీలు పెట్టి ఇగ్గిస్తుంటారు దాని పాపం. కంట్ల నీళ్ళు వస్తుంటది, దానికి ముక్కుల నుంచి కారుతుంటది పాపం. దాని శ్రమ కష్టం చూస్తే బాధ అవుతుంది. అయినా కూడా యజమానుని గారు ఏమైతుంది? లోబడిపోతుంటది. మనం కూడా దేవునికి ఏమై ఉండాలా? లోబడి ఉండాలి. ఇప్పుడు నేను చెప్తే కదా వాడిని దింపి కొట్టాలని. మనకు కూడా కష్టాలు ఎక్కువ వచ్చినానుకో ఏమనిపిస్తుంది? దేవుని మీద ఏమనిపిస్తుంది మనకి? మీకేమనిపించలేదా? ఇప్పుడు దేవుని మీద కోపం వచ్చలేదా? ఎప్పుడైనా నిజంగా చెప్పండి, ఇంతవరకు దేవుని మీద మీకు కోపం రాలేనా? వచ్చిలేదా? ఇంతవరకు దేవుని మీద కోపం రాలే అన్నతో ఉంటే చేయొద్దండి. వచ్చిలేదా? ఎందుకు దేవా నాకు ఇన్ని కష్టాలు అని కూడా అనుకోలేదా? అది కూడా కోపం. నేనైతే అనుకున్నా, ఏంది ఇన్ని కష్టాలు దేవా, కానీ తొందరగా తీసేయాలి. అందరికి బాధ వస్తుంది, కానీ దేవుడు ఏమంటాడంటే శోధన సహించువాడు ధన్యుడు. మనుషులు మనం అనుకుంటాం నిజంగా, ఎందుకు నాకే ఇంత, నాకు ఎందుకు ఇన్ని బాధలు, నాకు ఎందుకు ఇన్ని కష్టాలు. కానీ మనం ఏం చేయాలా? దీనత్వంతో ఉండాలి. చాలాసార్లు బాధపడతాం మనం, నాకు ఇన్ని బాధలు ఉన్నాయి, ఇంత కష్టం ఉంది, ఇంత అప్పు ఉంది, ఇన్ని శ్రమలు ఉన్నాయి, నా నుంచి నువ్వు దూరం చేయవా, నాకేనా ఇన్ని అని బాధపడుతుంటాం. అయినా మనము దేవునికి లోబడాలా. యోబు ఎట్లా లోబడినాడో మనం అట్లా లోబడాలా. ప్రతి శ్రమ దేవుని అనుమతితోనే వస్తుంటది. ప్రతి ఆశీర్వాదం కూడా దేవుని ద్వారానే కలుగుతుంది.
అందుకే మనము దీనత్వమైన మనసు కలిగి ఉండాలి. అందుకే దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునని లేఖనములు చెప్పుచున్నాయి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వారు మీ యొద్ద నుండి పారిపోవును. ఎప్పుడైతే లోబడమో అప్పుడు ఏం చేస్తామో దేవునికి తిరస్కారం చేస్తాం. దేవుని మీద మనం లోబడితే, దేవునికి లోబడితే అపవాది ఏమవుతుంది? అది పారిపోతుంది. దేవునికి లోబడక ఎదిరిస్తే అపవాదికి జయము, అపవాదికి జయము, దేవునికి అవమానం కలిగిన వారు అవుతాం. మనం దేవునికి లోబడాలి. ఎన్ని శోధనలు వచ్చినా కూడా నిలబడాలి. అందుకే నువ్వు ఏమైనా చేసుకోబో, అతని ప్రాణమును మాత్రం నువ్వు ఏమీ చేయొద్దు. యోబుకి చెప్పినాడు, సైతాన్తో యోబు మీద ఒక ఆర్డర్ ఇచ్చినాడు. కానీ యోబు నిలకడగా ఉన్నాడు, లోబడి ఉన్నాడు, విధేయుడిగా ఉన్నాడు. అందుకే ఎంత ఆశీర్వాదం పొందినాడు యోబు? 2 అంతల దీవెనలు కలిగి ఉన్నాడు. మనం కూడా దీనత్వమైన స్వభావంతో మనం ముందుకు పోవాలి. చివరిగా ఒక మాట చదువుకొని ముగించుకుందాం. యెషయా 29:19. యెషయా 29:19. ఈరోజు బాగా ప్రశాంతంగా ప్రవళికనే చదువుతున్నా, అంటే ఒక్కరే చదవాల. ఎవరో చదువుతుంటే మళ్ళా 4-5 మంది చదివితే డిస్టర్బెన్స్ అయితే, అందుకే చదివిస్తున్నా నేను. అట్లా కాకుండా ఒకరు మళ్ళీ ఇంకొకరు అంటే అది ఇదైపోతుంది. యెహోవా యందు అంటే దేవుడి ద్వారా దీనులకు కలుగు సంతోషము ఏమైతుంది? అధిక మగును. మనుషులలో బీదలు ఇశ్రాయేలీయుల యొక్క పరిశుద్ధ దేవుని యందు ఎవరు? బీదలు కూడా ఏమవుతారు? సంతోషంగా ఉంటారంట. దీనులుగా ఉండేవాడు బీదవాడైనా ఎట్టుంటాడు? సంతోషంగా ఉంటాడు. ధనికుడైన వాడు దీనుడు కాకపోతే ఏమవుతాడు? సంతోషం వాడిలో ఉండదు. అందుకే మనము ఈ లోకంలో ఎంత గొప్పవారమైనా కూడా క్రీస్తును కలిగి జీవించకపోతే అది మనకు దీవెన కాదు. అందుకే మత్తయి 5:3 ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. థ్యాంక్ యూ. ఏమంటాడు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మనం కూడా ఆత్మలో మనము దీనత్వము కలిగింటే పరలోక రాజ్యము మనం సంపాదించుకుంటామని వాక్య భాగం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.